ఎండాకాలంలో పిచ్చుక మంచు ఇల్లు. ఉదయం 11 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. చోటు చిలుక ఇంట్లో ఏసీ పని చెయ్యట్లేదు. బన్ను చిలుక ఏడుస్తున్నాడు. అమ్మా చోటు, నన్ను తీసుకెళ్లి మన ఫ్రిడ్జ్ లోపల పెట్టేయవే. నేను బయటుంటే తందూరి చికెన్ లాగా ఫ్రై అయిపోతా. నా రెక్కలు మాడిపోతున్నాయి. ఒరే, ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ కూరలు పళ్ళు ఉన్నాయిరా. నువ్వు దూరితే అవి ఎక్కడ పెట్టాలి? కాసేపు విసనకర్రతో విసురుకో. విసనకర్రతో గాలి రావట్లేదమ్మా. వేడి గాలి వచ్చి నా మొహం మీద కొడుతుంది. నేను ఈరోజు లంచ్ లో ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం తినను పో. అక్కడికే చిచ్చుకాకి గబగబా వచ్చింది. ఆవిడ మొహమంతా చెమటలు పట్టి మేకప్ కరిగిపోతుంది. చేతిలో ఒక పెద్ద గొడుగుంది. అబ్బా, ఏంటి చోట ఈ ఎండ? 4 లక్షల రూపాయల ఫేషియల్ అంతా ఏ చెమట వల్ల పాడైపోతుంది. నేనెంత బ్లాక్ గా ఎప్పుడూ లేను తెలుసా. ఈ ఎండ నా అందాన్ని దోచుకుంటోంది. అంటే మీరెప్పుడూ బ్లాక్ గానే ఉంటారు, కొత్తగా అయ్యిందేం లేదు. ముందెవరైనా నాకు చన్నీళ్ళు ఇవ్వండి. ఒరే పండుగ, నా అందం గురించి కామెంట్ చేస్తావా? ఉండు నీకు. అరే అదేంటి, తుని పిచ్చుక ఇంటి ముందు ఆ తెల్లటి పెద్ద గుడి లాంటి ఇల్లేంటి? అది గుడి కాదు చిచ్చు. తుని ఉడుకు తట్టుకోలేక ఐస్ ఫ్యాక్టరీ నుండి ఐస్ తెచ్చి మంచిల్లులాగా కట్టుకుంది. ఆ ఇల్లు చూస్తుంటే చాలా కూల్ గా అనిపిస్తుంది. వావ్, మంచిల్లా? అంటే ఇల్లంతా ఐస్ క్రీమా? నేనెళ్ళి ఆ ఇంటి తలుపుని నాకేస్తాను. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి. ఒరేయ్, ఆగ్రా తిండిపోతావు. తుని ఐసిల్లు కట్టడం ఏంటి? దాని దగ్గర ఎంత తెలివుందా? నేనిప్పుడే వెళ్ళి ఆ ఇంట్లో దూరి ఫ్రీగా ఏసీ గాలి ఎంజాయ్ చేస్తాను. పదండి. తుని పిచ్చుక కట్టిన ఐసిల్లు లోపల చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ లోపల టెంపరేచర్ -5 డిగ్రీలకు పడిపోయింది. బయట 45 డిగ్రీల ఎండ ఉంటే లోపల అంటార్కిటిక్ లాగా అయిపోయింది. బుజ్జి పిచ్చుక గజగజ వణుకుతూ, నాకు చలి వేస్తుంది. పళ్ళు టపటపలాడుతున్నాయి. తుని పిచ్చుక ఒక పెద్ద ఉలెన్ స్వెటర్ మఫ్లర్ వేసుకొని, బుజ్జి, నేను చెప్పానా ఐస్ ఇల్లు లోపల చాలా చల్లగా చలిగా ఉంటుందని. తొందరగా వెళ్ళి ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న మంకీ క్యాప్ తీసుకుని పెట్టుకో. అమ్మా, బయట ఎండల్లో మష్ అయిపోతుంటే మనం లోపల మంకీ క్యాప్స్ షట్టర్లు వేసుకుని కూర్చున్నామేంటి? ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎవరు చూడర్లే. బయట ఉడుకు కంటే ఈ చలి 100 రెట్లు నయం. నువ్వు ఇంకా వణుకుతున్నావు. ఉండు, నేను లోపల ఒక చిన్న చలిమంట వేస్తాను. అమ్మా, ఐస్ ఇంట్లో మంటేస్తే ఐస్ కరిగిపోతుంది కదా. చిన్న మంట వేస్తాను తల్లి, ఏం కరగదులే. మనకి కొంచెం వేడి తగులుతుంది. తుని పిచ్చుక ఒక చిన్న మంట వెలిగించింది. ఇద్దరూ ఆ మంట చుట్టూ చేతులు పెట్టుకొని చలి కాచుకుంటున్నారు. సడన్ గా ఐస్ ఇల్లు తలుపు తోసుకుని చిచ్చుకాకి లోపలికొచ్చింది. హలా తనే, హలా బజ్జే, ఏంటి మీరు మాత్రం లోపల చిల్లవుతూ మమ్మల్ని బయట ఎండలో మాడబెడుతున్నారా? నేను కూడా వచ్చేశాను. లోపలికి రాగానే చిచ్చుకాకి జివ్వుమని ఒక పెద్ద చలిగాలి తగిలింది. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, ఏంటితోనే ఇక్కడ ఎంత చలిగా ఉంది? నేను ఏదో ఊటీ లాంటి ఏసీ గాలి అనుకున్నాను, కానీ ఇది డైరెక్ట్ గా ఫ్రీజర్ లో దూరిన ఫీలింగ్ వస్తుంది. అవును చిచ్చు, ఇది ఐస్ ఇల్లు కదా, అందుకే చలిగా ఉంటుంది. మేం చూడు, స్వెట్టర్లు రగ్గులు కప్పుకొనున్నాం. నువ్వు వెంటనే వెళ్ళి ఏదైనా స్వెట్టర్ వేసుకునిరా, లేదా గడ్డ కట్టుకుపోతావు. చిచ్చుకాకి ఈగో హట్ అయ్యి, ఆ స్వెటరా నాకా? ఈ సమ్మర్ లో స్వెటర్ వేసుకుంటే నా స్టేటస్ ఏం కావాలి? నేను చాలా హాట్ గర్ల్తోనే. ఈ చిన్న గాలి నా అందం ముందు పనికిరాదు. నేను ఇలాగే ఉంటాను. ఆంటీ ప్లీజ్ వినండి, లోపల -డిగ్రీస్ ఉంది. మీ రెక్కలు స్టిఫ్ అయిపోతాయి. ఏం కావు. ఆయన మీరెక్కడ తెలివైన వాళ్ళు అనుకున్నాను. ఐస్ ఇంట్లో ఎవరైనా మంట వేస్తారా? ఆ మంట ఆపేయండి, నాకింకా చలిగాలి కావాలి. మంట ఆపితే మేము చలికి చేస్తాం చిచ్చు. నీకు చలి వేయడం లేదా? చిచ్చుకాకి లోపల వణుకుతున్నా పైకి బిల్డప్ ఇస్తూ, నాకు చలి ఎందుకు వస్తుంది? నేను కూల్గా ఉన్నాను. నువ్వు మాట్లాడుతుంటే నీ పళ్ళు కట్ 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 అని సౌండ్ చేస్తున్నాయి చిచ్చు. చలికి కాదుతోనే బీట్ బాక్స్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నా. తుని మరియు బుజ్జి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆమె ఈగో ఆమెను చంపేస్తుందని అనుకున్నారు. ఒక 20 నిమిషాలు గడిచింది. చిచ్చుకాకి ఈగోతో బయటికి వెళ్ళలేదు. అలాగని స్వెట్టరు తెచ్చుకోలేదు. తుని మరియు బుజ్జి మంట దగ్గర కూర్చొని హాట్ టీని తాగుతున్నారు. చిచ్చుకాకి మాత్రం ఐస్ గోడకి ఆనుకుని కూర్చుంది. అమ్మా, చిచ్చు ఆంటీ సౌండ్ చేయడం ఆపేసింది. నిద్రపోయిందా ఏంటి? చిచ్చు, ఊసి చిచ్చు, టీ తాగుదావా?
చిచ్చుకాకి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. తుని లేచి వెళ్లి చూసింది. చిచ్చుకాకి పూర్తిగా ఐస్ స్టాచ్యూ లాగా గడ్డ కట్టుకుపోయింది. అమ్మో బుజ్జి, చిచ్చుకాకి గడ్డ కట్టుకుపోయింది. నిజంగానే ఐస్ స్టాచ్యూ అయిపోయింది. ఊసి చిచ్చు, కళ్ళు అర్పవే. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఆంటీని బయటకు తీసుకెళ్లి ఎండలో పెడతామా? బయట పెడితే ఎండ వేడికి సడన్ గా హీట్ అయ్యి ఆవిడ బాడీ షాక్ కి గురవుతుంది. మెల్లగా కరిగించాలి. ఇప్పుడెలా? సడన్ గా ఇగ్లు తలుపు తోసుకుని బన్ను చిలుక లోపలికొచ్చాడు. వాడి చేతిలో ఒక పెద్ద గిన్నె ఉంది. తుని అంటే నేను ఈ ఐస్ కోడిని నాకడానికి ట్రై చేశాను, కానీ నా నాలుగు కతుక్కుపోయింది. అందుకే ఒక గిన్నెడు ఐస్ తీసుకుని రసన కలుపుకుందామని వచ్చాను. సడన్ గా చిచ్చుని చూసి ఆగిపోయాడు. వావ్ అంటే ఇక్కడ కొత్తగా పింగ్విన్ స్టాచ్యూ పెట్టారా? కానీ ఇది నల్లగా ఉందే. ఓ, చిచ్చు ఆంటీ లాగా ఉందే. ఒరి పన్నుక, అది స్టాచ్యూ కాదురా. చిచ్చు ఆంటీ నిజంగానే కట్టుకుపోయింది. చలి తట్టుకోలేక ఐస్ అయిపోయింది. బన్ను చిలుక గట్టిగా నవ్వుతూ, అయ్యో చిచ్చు ఆంటీ, మీరిప్పుడు బ్లాక్ ఐస్ క్రీమ్ లా ఉన్నారు. మీకు ఎవరైనా పుల్ల గుచ్చితే నేను తినేస్తాను. నవ్వకు బన్ను. ఆవిడ్ని త్వరగా నార్మల్ చేయాలి, లేదా ప్రాణాలకి ప్రమాదం. నీకేమైనా ఐడియా ఉందా? ఐడియానా? ఉంది. మనం ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డ కడితే ఏం చేస్తాం? డీఫ్రాస్ట్ చేస్తాం కా. ఆంటీని కూడా డీఫ్రాస్ట్ చేయాలి. నేను ఇప్పుడు వెళ్ళి నా సీక్రెట్ వెపన్ తెస్తాను. బన్ను పరిగెత్తుకుంటూ బయటికెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వాడి చేతిలో ఒక పెద్ద హెయిర్ డ్రయర్ ఉంది. ఒరే బన్ను, హెయిర్ డ్రయర్ ఎందుకురా? ఇది మామూలు హెయిర్ డ్రయర్ కాదంటే, మా అమ్మ వాడేది. దీని నుండి వేడిగాలి వస్తుంది. ఈ వేడిగాలికి చిచ్చు ఆంటీ మీదున్న ఐస్ క్షణాల్లో కరిగిపోతుంది. నా తెలివి చూసి నాకే ఎప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది. కానీ పన్నుక, ఆ వేడిగాలికి ఆంటీ ఫేస్ మాడిపోతుందేమో. ఏం కాదులే, ఆపరేషన్ డీఫ్రాస్ట్ స్టార్ట్. బన్ను ఆ హెయిర్ డ్రయర్ ని ఆన్ చేశాడు. డ్రయర్ నుండి బుర్రని పెద్ద సౌండ్ వస్తుంది. వేడిగాలి బయటకొచ్చింది. బన్ను ఆ డ్రయర్ ని డైరెక్ట్ గా చిచ్చుకాకి ఫేస్ కి దగ్గరగా పెట్టాడు. బన్ను, కొంచెం దూరం పెట్టురా, ఆవిడ రెక్కలు కాలిపోతాయి. టైం లేదులే ఆంటీ, ఫుల్ స్పీడ్ లో పెట్టాను. చూడండి, ఐస్ కరుగుతోంది. నిజంగానే వేడిగాలి తగిలేసరికి చిచ్చుకాకి మీద ఉన్న ఐస్ మెల్లగా నీరులాగా కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఆవిడ కళ్ళు మెల్లగా కదిలాయి. చిచ్చుకాకి సగం కరిగిన గొంతుతో చల్లిపోతుంది. చూసారా ఆంటీ, నా ట్రీట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు బాడీ అంతా ట్రై చేస్తాను. చిచ్చుకాకి పూర్తిగా కరిగిపోయింది. ఆవిడకిప్పుడు చలి లేదు, కానీ ఫేస్ మాత్రం జిడ్డుగా రంగురంగులుగా అయిపోయింది. చిచ్చుకాకి నార్మల్ అయిపోయి, అమ్మయ్య అమ్మయ్య, బతికిపోయాను. అబ్బా, నా ప్రాణం తిరిగి వచ్చింది. ఈ చలిలో నేను పోయాను అనుకున్నాను. బన్ను, నువ్వే నన్ను కాపాడవురా. థ్యాంక్ యూ సో మచ్. బన్ను చిలుక భయపడుతూ వెనక్కి జరుగుతూ, అంటే దూరం నుండి థ్యాంక్ యూ చెప్పండి. మీకు దగ్గరికి వస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు అంత భయపడుతున్నావు? నేను నీ ముద్దుకుమ్మ చిచ్చు ఆంటీని కదా. ఆంటీ, మీరొక్కసారి అర్థం చూసుకోండి, మీకు తెలుస్తుంది. తుని పిచ్చుక వెళ్లి ఒక చిన్న అద్దం తెచ్చి చిచ్చుకాకి ముందు పెట్టింది. చిచ్చుకాకి అద్దంలో తన ఫేస్ చూసుకుంటుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అమ్మా, ఎవరి దయ్యా? ఈ రాక్షసి ఎవరు నా అద్దంలో? నా ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది? నా ఎక్స్పెన్సివ్ లిప్స్టిక్, నా ఇంపార్టెంట్ కాటుక అంతా కరిగిపోయిందా? ఒరే పండుగ, నన్ను ఏం చేసావురా? నేను ఐస్ క్రీమ్ కరిగిచ్చానంటే మేకప్ కరగడం లోపల బోనస్ గా అయింది. అయినా ఐసిల్ లోపల మేకప్ ఎవరు వేసుకుంటారా అంటే? నేను వేసుకుంటాను రా సన్నాసి. ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఊరి జనం నన్ను చూసి రాళ్లతో కొడతారు. నేను చచ్చిపోతా. ఇదంతా జరుగుతున్న టైంలో ఎవరూ ఒక విషయం గమనించలేదు. బన్నుకాడు పెట్టిన హెయిర్ డ్రయర్ వేడికి మరియు మధ్యలో వెలుగుతున్న చలిమంట వేడికి ఐసిల్లు మెల్లగా కరగడం స్టార్ట్ అయింది. టప్ టప్ స్ప్లాష్, పై నుండి నీళ్లు పడుతున్న సౌండ్. అదేంటి, వాన పడుతుందా? నా తల మీద నీళ్లు పడుతున్నాయి. అంటే వాన కాదు, ఇల్లు కరిగిపోతోంది. ఆ హెయిర్ డ్రయర్ హీట్ కి సీలింగ్ మెల్ట్ అయిపోతుంది. అమ్మా, ఆ గోడ చూడు, సగం అయిపోయింది. ఇల్లు కూలిపోతుంది. అమ్మా, ఇల్లు కూలిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ ఫేస్ తో కాపాడండి. సడన్ గా ఆ మంచి ఇల్లు మొత్తం ఢబేలుమని కూలిపోయింది. చోటు చిలుక బయట నుండి ఇదంతా చూస్తూ గట్టిగా నవ్వుతూ, ఏంటితోని ఈ సమ్మర్ లో ఐస్ బకెట్ ఛాలెంజ్ చేస్తున్నారా అందరూ కలిసి? సూపర్ గా ఉంది. తుని పిచ్చుక కోపంతో, అంతా ఈ బన్నుకడి హెయిర్ డ్రయర్ వల్లే నా మంచి ఇల్లు కాస్త నీళ్ల గుంటలాగా మారిపోయింది.
నేను కాపాడడానికి ట్రై చేశానంటే అయినా ఎండకి హెయిర్ డ్రైయర్ తగిలితే ఐస్ కరగకుండా గట్టి పడుతుందా ఏంటి? నా అందం పోయింది, నా మేకప్ పోయింది. ఇప్పుడు నేను ఈ ఫేస్తో ఇంటికి ఎలా వెళ్ళాలి? మహిగ్రద్ద అక్కడికొచ్చి చిచ్చుని చూసి ఉలిక్కిపడి, అమ్మో, ఏ ఊరు దయ్యానివే నువ్వు? మా ఊరి మీద పడ్డావేంటి? రామబాణం తీసుకురారా పండుగ. నేను దయ్యాని కాదు మహిగారు, మీ ఫేవరెట్ చిచ్చుని. అందరూ చిచ్చు ఫేస్ చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. చిచ్చు సిగ్గుతో తలదించుకుని మొహం మీద చేతులు పెట్టుకుని పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. పడవలపై పక్షుల ఇల్లు. గ్రామంలో అందరూ తమ చిన్న చిన్న గూళ్ళల్లో ఇళ్లల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కాని మనుషుల ప్రపంచంలో వస్తున్న మార్పులు చూసి చిచ్చుకాకి దురాశ పుట్టింది. సాయంత్రం 5 గంటలు రచ్చబండ దగ్గర అందరూ సమావేశమయ్యారు. చిచ్చుకాకి గొంతు సవరించుకుని ఉత్సాహంగా, పక్షులారా, మిత్రులారా, మనం ఇంకా ఎన్నాళ్ళు ఈ పాతకాలపు గోళ్లలో ఈ మట్టి ఇళ్లలో బతుకుతాం? ప్రపంచం మారుతోంది. సిటీలో పక్షులు ఎలా ఉంటాయో తెలుసా? స్కై స్క్రేపర్స్ లో ఉంటున్నారు. ఏసీ రూమ్లో, స్విమ్మింగ్ పూల్స్. అప్పో, అది స్వర్గంలే. నిజమా చిచ్చు? మరి మనకెందుకు అలాంటి ఇల్లు లేవు? అందుకే నేను మీకోసం ఒక బంపర్ ఆఫర్ తెచ్చాను. సిటీ నుండి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ మన ఊరికొచ్చింది. వాళ్ళు మన స్థలాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారట. అపార్ట్మెంట్లా? మా చిన్న స్థలంలో అపార్ట్మెంట్ ఎలా కడతారు చిచ్చు? అదే తోని మ్యాజిక్. మనందరి స్థలాలను వాళ్ళకిచ్చేస్తే వాళ్ళ స్థలాలన్నింటినీ కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్ కడతారు. అందులో మనందరికి డబుల్ బెడ్రూమ్స్ ప్లాట్ ఉచితంగా ఇస్తారు. పైగా చేతికి ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇస్తారు. మహిగ్రద్ద ఆలోచిస్తూ, ఉచితంగా ఇల్లు, పైగా డబ్బుడా? వినడానికి బాగానే ఉంది, కానీ మన సొంత ఇల్లు పడగొట్టేయాలి కదా, ఎక్కడో తేడాగా ఉంది చిచ్చు. మహిగారు, మీరు పాతకాలం వారు, మీకు బిజినెస్ తెలియదు. ఇప్పుడు మనం కష్టపడక్కర్లేదు. జస్ట్ సంతకం పెడితే చాలు. రేపొద్దునే మనం ఏసీ రూమ్ లో పడుకోవచ్చు. వాన పడితే కురుస్తుందనే భయం ఉండదు. గాలికి గూడు ఊగుతుందనే టెన్షన్ ఉండదు. మమ్మీ, ఏసీ రూమ్ అంట నాకు కావాలి. నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. సంతకం పెట్టాయి మమ్మీ. అవును చిచ్చు, మా ఇల్లు ఎలాగో పాతబడిపోయింది. రిపేర్ చేయించేంత డబ్బులు లేవు. వాళ్ళే కొత్తది కట్టిస్తామంటే అంతకంటే ఏం కావాలి? నేను రెడీ. కాని చిచ్చు, నా ఇల్లు మా తాతల నాటిది. దాన్ని అమ్మాలంటే బాధగా ఉంది. తునియే, సెంటిమెంట్లతో పొట్ట నిండదు. నీ కూతురు బుజ్జి భవిష్యత్తు గురించి ఆలోచించు. ఆ సిమెంట్ ఇంట్లో ఉంటే దానికి ఎంత రక్షణ ఉంటుందో తెలుసా? పిచ్చి దానిలా ఆలోచించకు. రేపే ఆఫీసర్లు వస్తారు. అందరూ పేపర్లు రెడీ చేయండి. చిచ్చుకాకి మాటల గారడీకి అందరూ పడిపోయారు. అత్యాశ మంచి జీవితం వస్తుందన్న ఆశ వారి కళ్ళను కప్పేసింది. మరుసటి రోజు చిచ్చుకాకి కొంతమంది గద్దలను వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళు డాక్యుమెంట్లు తెచ్చారు. ఇదిగోండి సార్, వీళ్ళే ఓనర్లు. అందరూ సంతకాలు పెట్టేస్తారు. మీరు ఆ అడ్వాన్స్ డబ్బులు నా చేతికిస్తే నేను అందరికి పంచుతాను. సరే చిచ్చు, నువ్వు చెప్పావంటే పక్కాగా ఉంటుంది. అందరూ ఇక్కడ వేలి ముద్రలు వేయండి. చోటు చిలుక సంతకం పెడుతూ, నాకు ఫస్ట్ ఫ్లోర్ కావాలి సార్, మెట్లు ఎక్కలేను. నాకు కిచెన్ పక్కన రూమ్ కావాలి. తుని పిచ్చుక వణుకుతున్న చేతులతో సంతకం పెడుతూ, అయ్యో, నా గూడు పోతుంది. సరేలే, బుజ్జి కోసం తప్పదు. అందరూ తమ ఇళ్లను, స్థలాలను ఆ కంపెనీ పేరు మీద రాసిచ్చారు. చిచ్చుకాకి అందరి దగ్గర సంతకాలు తీసుకుని ఆ ఏజెంట్ల దగ్గర ఒక పెద్ద డబ్బుల సంచి తీసుకుంది. ఫ్రెండ్స్, అభినందనలు. మీరందరూ ఇప్పుడు కోటీశ్వర్లు. ఈ డబ్బులు నేను రేపు బ్యాంకులో వేసి మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ఇల్లు ఖాళీ చేయాలి. వాళ్ళు పడగొట్టడానికి బుల్డోజర్లు తెస్తారు. అప్పుడేనా చిచ్చు? మరి మేము ఎక్కడ ఉండాలి? ఓ వారం రోజులు ఆ చెరువు గట్టున ఉన్న చెట్ల కింద ఉండండి. ఈ లోపు వాళ్ళు టెంపరీ షెడ్లు వేస్తారు. నేను సిటీకి వెళ్లి పర్మిషన్లు తెస్తాను. చిన్న పదరా. అందరూ తమ సామాన్లు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి ఊరి చివర ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చిచ్చుకాకి మాత్రం డబ్బుల సంచితో తన కొడుకు చిన్నుని తీసుకుని మాయమైపోయింది. వారం రోజులు గడిచాయి. పక్షుల చెట్ల కింద చలిలో దోమల మధ్య నరకం అనుభవిస్తున్నాయి. ఎండకి ఎండి, వానకి తడిసి బ్రతుకుతున్నాయి. చిచ్చుకాకి జాడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమే తుని, వారం దాటింది, చిచ్చు ఫోన్ తీయట్లేదు. ఆ కంపెనీ వాళ్ళు రాలేదు, షెడ్లు వేయలేదు. నాకేదో భయంగా ఉంది. నాకు అదే అనుమానంగా ఉంది చోటు. ఆ రోజు డబ్బుల సంచి తీసుకుని వెళ్ళింది, మళ్ళీ రానేలేదు. నేనెప్పుడే సిటీకి వెళ్ళి చూసొస్తాను. అసలు ఆ కంపెనీ ఉందో లేదో కనుక్కుంటాను. మహిగ్రద్ద ఎగిరెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చింది. ఆమె ముఖం పాలిపోయింది. బామ్మగారు, ఏమైంది? మా ఇల్లు ఎప్పుడు కడతారు? నాకు ఆకలేస్తుంది. మహిగ్రద్ద కన్నీళ్లతో, మనం మోసపోయాం ఫ్రెండ్స్, నిలువున మోసపోయాం. సిటీలో ఆ పేరుతో ఏ కంపెనీ లేదు. ఆ రోజు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కాదు, భూ అక్రమదారులు.
చిచ్చుకాకి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని మన స్థలాలను వాళ్ళకు రాసిచ్చేసింది. ఇప్పుడు మన స్థలాల్లో వాళ్ళు ఫ్యాక్టరీ కడుతున్నారు. చిచ్చుకాకి ఆ డబ్బులతో ఎక్కడికో పారిపోయింది. అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడ్చారు. అయ్యో నా కోడు, నా తాతల నాటి ఇల్లు అమ్మేసుకున్నానా? చిచ్చుని నమ్మి రోడ్డున పడ్డానా? ఇప్పుడు నా బిడ్డను ఎక్కడ ఉంచాలి దేవుడా? ఓసి ద్రోహి, చిచ్చు ఫ్రెండ్ అని నమ్మితే గొంతుకొస్తావా? నీకు పురుగులు పడతాయి. అమ్మా, నాకు ఇల్లు లేదు, ఏసీ లేదు, కనీసం అన్నం కూడా లేదా? మనం బిచ్చకల్లమైపోయామా? ఏడుగ్ర పండుగ, ఏడిస్తే సమస్య తీరదు. ఆ రాత్రి పక్షులన్నీ ఆకలితో కన్నీళ్లతో ఆ చెట్ల కిందే నిద్రపోయాయి. వర్షం మొదలైంది. తలదాచుకోవడానికి కూడా చోటు లేదు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది కాని వరద నీరు ఊర్లోకొచ్చింది. చెరువు నిండి పొర్లుతోంది. తుని, చోటు, మహి నిరాశగా కూర్చున్నారు. పిల్లలు బన్ను, బుజ్జి చెరువు గట్టున కూర్చొని చూస్తున్నారు. బుజ్జే, చూసావా? మన పాతిళ్ళన్నీ కూలగొట్టేశారు. అక్కడంతా నీళ్లు చేరాయి. ఇప్పుడు మనకు స్థలం కూడా లేదు. మనం ఎక్కడిల్లు కట్టుకోవాలి? అవునరా పండుగ, నేల మీద కట్టుకుందామంటే స్థలం లేదు. చెట్ల మీద కట్టుకుందామంటే అవి ఎప్పుడు నరికేస్తారో తెలియదు. మనకు సేఫ్ ప్లేస్ కావాలి. అప్పుడే చెరువులో ఒక పాత చెక్క తెప్ప తేలుతూ వెళ్తుంది. దానిమీద ఒక కప్ప కూర్చునుంది. అది అటూ ఇటూ కదులుతోంది కాని మునగడం లేదు. అరే, ఆ కప్పని చూడు, ఎంత దర్జాగా వెళ్తుందో. దానికి ఇల్లు లేదు కానీ ఆ చెక్క మీదే సంసారం చేస్తుంది. బుజ్జి, నాకొక ఐడియా వచ్చింది. ఏంట్రా పండుగ? మనం నేల మీద ఇల్లు కట్టుకోలేకపోతే ఏంటి, నీళ్ల మీద కట్టుకుంటే పోలా? ఆ తెప్పలాగా మనం కూడా పడవల మీద ఇల్లు కట్టుకుందాం. హౌస్ బోట్స్ కేరళలో ఉంటాయంట కదా, అలాగన్నమాట. వండర్ఫుల్ ఐడియా పండుగ. నీళ్ల మీద ఉంటే మనకు స్థలం సమస్య ఉండదు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. వరదొచ్చినా మనం మునిగిపోం. పడవతో పాటు పైకి తేలుతాం. శత్రువులు వస్తే పడవని వేరే చోటుకి మార్చుకోవచ్చు. పద, అమ్మ వాళ్ళకి చెప్తాం. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ పెద్దల దగ్గరకు అమ్మా, లేవండి, ఏడవడం ఆపండి. మాకొక సూపర్ ఐడియా వచ్చింది. మనం ఇకపై రోడ్డున పడక్కర్లేదు. మనం నీటి మీద బతుకుదాం. ఏంటి నీళ్ల మీద? చేపలాగనా? నాకు ఈదడం రాదురా బాబు. కాదేంటి, మనం పడవల మీద ఇల్లు కట్టుకుందాం. ఇక్కడ చెరువులో చాలా పాత పడవలు, చెక్క దొంగలు ఉన్నాయి. వాటిని కలిపి గట్టిగా కట్టి దాని మీద మనం ఇల్లు కట్టుకోవచ్చు. పడవ మీద ఇల్లా? అది నిలుస్తుందా బుజ్జి? గాలొస్తే కొట్టుకుపోదా? మహీగ్రద్ద ఆలోచించి, పిల్లలు చెప్పింది నిజమేతోనే. కాశ్మీర్లో, కేరళలో మనుషులు పడవల మీద ఇళ్లు కట్టుకుని ఉంటారు. మనకిప్పుడు భూమి లేదు. మనకున్నది ఈ చెరువు, ఆ నది మాత్రమే. మనం వెదురు బొంగలు, తేలిక పట్టు చెక్కలతో ఇల్లు కడితే అవి మునగవు. పైగా మనం ఒకరి పక్కన ఒకరు పడవలను కట్టేసుకుంటే అది ఒక ఫ్లోటింగ్ విలేజ్ అవుతుంది. మహి గారు చెప్పారంటే కరెక్ట్ గానే ఉంటుంది. సరే, ప్రయత్నిద్దాం. పోయేదేముంది, ఎలాగూ ఉన్నది పోయింది. అంతేకాదు మమ్మీ, మనం పడవలో ఉంటే చేపలు ఫ్రీగా పట్టుకోవచ్చు. నాన్ వెజ్ భోజనం రోజు తినొచ్చు. నీ తిండి యావతంగలయ్యా. సరే సరే, పదండి, పని మొదలు పెడదాం. అందరూ నిరాశను వదిలేసి పనిలో పడ్డారు. అడవిలో నుండి వెదురు పొంగులు తెచ్చారు. చెరువులో వదిలేసిన పాత పడవలను సేకరించారు. తుని పిచ్చుక తన పడవ మీద ఒక అందమైన చిన్న గుడిసె కట్టుకుంది. చోటు చిలుక 2 పడవలను కలిపి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంది బన్ను కోసం. దానికి రంగులు వేసింది. మహీగ్రద్ద ఒక పెద్ద చెక్క తుంగ మీద ఎత్తైన ఇల్లు కట్టుకుంది. మమ్మీ, మన ఇంటికి కిటికీలు పెట్టించు. నేను చేపలకి హాయి చెప్పాలి. అలాగే వంటగది పెద్దగా ఉండాలి. చేస్తాన్రా నాన్న, నువ్వు ఆ తాళ్ళు గట్టిగా కట్టు. అందరూ కలిసి కష్టపడి ఒక వారం రోజుల్లో అద్భుతమైన తేలియాడే గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఒక్కో ఇంటికి ఒక్కో పడవ. పనులు పూర్తయ్యాయి. పక్షులన్నీ తమ కొత్త ఇళ్లలోకి చేరాయి. బుజ్జి, చూసావా? చిచ్చి మనల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే మనం దాన్ని అవకాశంగా మార్చుకుని నీటి మీద మహల్ కట్టుకున్నాం. ఇది మన పాత ఇంటి కంటే బాగుంది. అవునమ్మా, ఇక్కడ దోమలు కూడా లేవు. గాలి హాయిగా ఉంది. బన్ను చిలుక కిటికీలో నుండి నీళ్లలోకి చూస్తూ, అమ్మా చోటు, చూడు, ఒక చేప ఎగురుతుంది. దాన్ని పట్టుకుని ఫ్రై చేయవా? ఇప్పుడే కదరా ఇల్లు కట్టాం, అప్పుడే వంట. సరేలే, ఈ రోజు పండుగ చేసుకుందాం. మరోపక్క సిటీలో చిచ్చుకాకి పరిస్థితి దారుణంగా మారింది. తాను తీసుకెళ్లిన డబ్బులను ఎవరో దొంగలు కొట్టేశారు. ఉన్న డబ్బులు అయిపోయాయి. మమ్మీ, నాకు ఈ సిటీ వద్దు. మన ఊరికే వెళ్ళిపోదాం. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు. చిచ్చుకాకి ఏడుస్తూ, వెళ్దాం నాన్న, కానీ వాళ్ళు నన్ను రాణిస్తారా? నేను వాళ్ళని మోసం చేశాను కదా.
కోళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదాం. తుని ఆంటీ మంచిది, క్షమిస్తుంది. చిచ్చు చిన్ను తిరిగి ఊరికొచ్చారు. చెరువు వైపు చూస్తే అక్కడ రంగురంగుల పడవల ఇల్లు తేలుతూ కనిపించాయి. అరే అవేంటి ఇల్లు నీళ్ళల్లో ఉన్నాయి? అది మన తుని ఇల్లులా ఉందే. చిచ్చుకాకి ఎగురుకుంటూ ఆ పడవల దగ్గరికెళ్ళింది. తుని, చోటు, మహి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చిచ్చుకాకి దూరం నుండి ఏడుస్తూ, తుని, చోటు, నన్ను క్షమించండి. నేను పాపిని, దురాశతో మిమ్మల్ని ముంచేశాను. ఇప్పుడు నేను సర్వనాశనం అయ్యాను. నా కొడుక్కి జ్వరం, ఉండడానికి గూడు లేదు. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని చేర్చుకోండి. చోటు చిలుక కోపంగా, ఎందుకు చేర్చుకోవాలి? మమ్మల్ని రోడ్డున పడేసినందుకు సన్మానం చేయాలా? పో ఇక్కడి నుండి. ఆగు చోటు, తాను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది. ఇప్పుడు కష్టాల్లో ఉంది. పాత పగలు వద్దు. మనం మనుషులం కాదు, పక్షులం. మనకు చాలుండాలి. ఆ తుని చెప్పింది కూడా నిజమే. చిచ్చు రా, కానీ ఒక కండిషన్. నీకు సొంత పడవలేదు. నువ్వు ఆ చివరి ఉన్న చిన్న ఖాళీ తెప్ప మీద ఉండాలి. నువ్వు మళ్ళీ మా నమ్మకాన్ని గెలుచుకునే వరకు నీకు పడవ ఇల్లు ఉండదు. అలాగే మహిగారు, మీరేది చెప్తే అది. నన్ను మీలో కలుపుకోండి చాలు. చిచ్చు అంటే మీ దగ్గర ఏమైనా సిటీ స్నాక్స్ ఉన్నాయా? లేవరా బండగా, ఖాళీ చేతులతో వచ్చాను. పోనీలే, మా ఇంట్లో చేపల పులుసుంది, పెట్టండ్రా. చిచ్చుకాకిని కూడా ఆ పడవల గ్రామంలో చేర్చుకున్నారు. అందరూ నీటి మీద పడవల ఇళ్లలో ప్రకృతికి దగ్గరగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. బన్ను బుచ్చిల ఐడియా వల్ల ఊరు మొత్తం ఒక కొత్త మలుపు తిరిగింది.